చిరాగ్ కార్తీ లాంటి వాళ్ళు కూడా ఫ్యాన్స్ రెచ్చగొడతామనేది అంటే ఇప్పుడు మీరు ఇది ఎందుకు మర్చిపోతున్నారు? అల్లు అర్జున్ రాకపోయినా అల్లు అరవింద్ గారు వెళ్ళి సపోర్ట్ చేశారు కదా పిఠాపురం, దాన్ని ఎందుకు చెప్పుకోవట్లేదు మీరు? అదే కదా ఇప్పుడు అక్కడ క్లియర్ కట్గా చెప్పారు, ఫ్రెండ్కి వెళ్ళి చేశాడు, ఇక్కడ మెన్షన్ చేయలే అంటున్నారు కదా. సో ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ ఓడించమని ఇక్కడ అల్లు అర్జున్ గారు మెన్షన్ చేశారా? మెన్షన్ చేశారా? నేను వాళ్ళకి ఇదే క్వశ్చన్ అడుగుతున్నాను. సో ఫస్ట్ ఇంకా ప్రూఫ్ ఉంది అల్లు అర్జున్ ఏమని, ఈజ్ ఎ మా బాబాయ్కి నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని చెప్పి ఈ ప్లేస్లో ఎవరున్నా అక్కడ వైసీపీ జెండా కప్పుకున్నాడా, వైసీపీకి ఓటేయని చెప్పినా మా ఫ్రెండ్ గెలవాలి, నేను తనకు మాట ఇచ్చాను అనే వెళ్ళింది తప్పించాడు. నిన్న బన్నీవాసు గారు కూడా చెప్పారు కదా, ఫ్రెండ్ కోసం తను ఎక్కడి దాకానే వెళ్తాడు, నా కోసము ఇప్పుడు నిన్న ఏది హాయ్ మూవీ ఇప్పుడు అంటే ఫ్రెండ్కి అవసరం ఉందని చెప్పి ట్వీట్ చేశాడని చెప్పాడు కదా. ట్వీట్ చేశాడు, ఆటోమేటిక్ ఇన్స్టాలో ట్విట్టర్లో కూడా ట్వీట్ చేశాడు కదా. సో తను ఫ్రెండ్షిప్కి అంత వాల్యూ ఇస్తాడు. అది కూడా ట్రైలర్ వచ్చింది, ట్విట్టర్ ఇన్స్టా కూడా పోస్ట్ చేస్తారు. అలా ఉంటుంది అల్లు అర్జున్ సపోర్ట్. ఎవరికైనా చిన్న సినిమాలైనా ఏదైనా తనకు నచ్చింది అనుకో దాన్ని చూడడం కానీ ట్వీట్ చేయడం కానీ కామన్. ఇప్పుడు సెలబ్రిటీలు అన్నప్పుడు వాళ్ళకి నచ్చినప్పుడు వాళ్ళ సినిమా గురించి ట్వీట్ చేస్తారు. అందులో అల్లు అర్జున్ గారు ఎప్పుడు ముందుంటారు చిన్న సినిమాలకి. బట్ ఇవన్నీ మానేసుకొని నేను ఇప్పటికీ అప్పటికి చెప్తున్నా, అల్లు మెగా ఫ్యామిలీ అనేది ఎప్పుడు ఒకటి, వాళ్ళ రిలేషన్ ఎప్పుడు ఉంటుంది. సో ఫ్యానిజం పరంగా డిఫరెంట్ ఉండొచ్చు, ఎవరి ఫ్యాన్ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఎట్లా అయితే పవన్ కళ్యాణ్ గారిని ప్రొడక్ట్ చేద్దాం మా ఫ్యాన్ అని అనుకుంటున్నాం, మేము కూడా అల్లు అర్జున్ గారి గురించి మేము ప్రొడక్ట్ చేద్దాం మేము అనుకుంటాం. వాళ్ళు మాట్లాడేది మేము ఎప్పుడు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారు కించపరచడం మాట్లాడదు, గారు అనే మాట్లాడతాం. మీరే వీడు సైడ్ డాన్సర్ అని ఎంత మాట్లాడినా అదంతా జీర్ణించుకోలేక మేమే మాట్లాడుతున్నాం. ఆటోమేటిక్ మేము మాట్లాడింది కూడా పాయింట్ ఉంది. ఇప్పుడు అరే నువ్వు ఇది మాట్లాడింది తప్పురా అని చెప్పి డెబిట్ పెట్టండి కదా, కామెంట్లు పెట్టడం కాదు. డెబిట్ అన్నా నువ్వు చెప్పింది ఇది నీది అని చెప్తే దాని కూడా క్లారిటీ నాకు కూడా తెలుస్తుంది కదా. మీరు అసవానా రా అడ్రస్ పెట్టు అని నువ్వేం చేయలేవు, నేను ఏం చేయలేను నిన్ను, ఓకేనా? అంతకాలం అంటే డైరెక్ట్ అడ్రస్ పెట్టు. ఫుల్ స్టాప్ అనేది పడాలి కదా, ఎందుకంటే అది ఒక బిజినెస్ అనేది చాలా పెద్ద యూజ్గా జరుగుతుంది. అల్లు అర్జున్ అనేది తెలుగులోని హీరో కాదు కదా, మలయాళంలో కూడా వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ హీరో. సో ఇలాంటి వాటికి చెక్ సరే, వీళ్ళందరూ చెక్కు బిక్కు అందరు అంటారు కదా, రాసి పెట్టుకోండి. చెక్కు పెడతాం, బరాబర్ పెడతాం, అందరికీ పెడతాం చెక్కు. December 6 వరకు ఆగండి. ప్రతి ఒక్కడికి సినిమానే సమాధానం, వాళ్ళకి ఎందుకు సినిమాతోనే సమాధానం. మీ సినిమానే ఆపుతా అంటున్నారు కదా, ఎవరు వస్తారో ఆపుతారో మేము కూడా టైంలు అవన్నీ చూస్తాం, అన్నీ చూసుకుంటాం. ఎవరు ఆపుతారు, ఆపి మీరేం జనాల్లో ఏం మెసేజ్ ఇస్తారు అవి కూడా మేము చూస్తాం, జనాలు కూడా చూస్తారు కదా. సో ఏది శాశ్వతం కాదు. ఈరోజు అల్లు అర్జున్ గారు సినిమా క్రేజ్లో ఉన్నారు, రేపు రామ్ చరణ్ అన్న ఉంటాడు, ఎన్టీఆర్ అన్న ఉంటాడు, ప్రభాస్ అన్న వస్తారు, అందరు ఇట్లో ఇస్తారు. అపజయాలు కూడా అందరికీ సహజమే, విజయాలు కూడా అందరికీ సహజమే. బట్ నిజం అనేది ఒకటి ఉంటుంది, అది మాత్రం మేము మాట్లాడతాం. నిజం అనేది మాట్లాడతాం, అది ఏ ఫ్యాన్ అయినా ఎవరైనా నిజం అనేది ఒకటి ఉంటుంది. మీరు దానికి పాయింట్ వేసినప్పుడు దానికి మేము క్వశ్చన్ వేస్తున్నాం, మీరు కూడా దానికి అపోజిట్ ఇవ్వాలి కదా, అది మీరు ఇస్తారని నేను ఆశిస్తున్నాను.